నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జవాబు నిర్దిష్టంగా ఉండాలి. సహజంగా ఒకరు ఒక ప్రశ్న అడగడం, ఇంకొకరు జవాబు చెప్పడం లోకల్లో జరుగుతూ ఉంటుంది. అయితే అడిగే ప్రశ్న సాధారణంగా ఉండాలి, చెప్పే జవాబు గొప్పగా ఉండాలి. ధర్మరాజు భీష్ముడిని అడిగేటప్పుడు కోధర్మ సర్వధర్మాణం భవత పరమోమతగా అంటే నీకు తెలిసిన ధర్మాలలో ఏది గొప్పది అని అడిగాడు. దానికి ఆయన నామ సంకీర్తనమే గొప్పది అని గొప్ప సమాధానం చెప్పాడు. ఒకళ్ళు ఎవరు పండితులు అని అడిగితే ఫలానా వారు పండితులు అని చెప్పాలి. ఎప్పుడూ జవాబు స్పెసిఫిక్గా అంటే నిర్దిష్టంగా ఉండాలి. జవాబు జనరల్గా ఉంటే బాగుండదు. మనం యువకులతో మాట్లాడుతుంటాం. వాళ్ళతో మీరంతా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి అన్నామనుకోండి, జవాబు విస్తృతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పుస్తకం అనేది జనరల్ మాట, చాలా సాధారణమైన మాట. అందులో ఎన్నో విషయాలు ఉంటాయి. అలా కాకుండా ఫలానా భగవద్గీత చదవండి, దాంట్లో 2వ అధ్యాయం చదవండి, 2వ అధ్యాయంలో ఫలానా శ్లోకం చదవండి అని చెప్పినప్పుడు రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మనం ఎంత వేగంగా మాట్లాడితే జవాబు అంత అస్పష్టంగా ఉంటుంది. అది ఎవరు వినిపించుకోరు. ఒక పని మొదలు పెట్టామంటే ప్రారంభంలోనే ఇంకా బాగా ఎక్కువగా చెయ్యి అని ఒత్తిడి చేసామనుకోండి, చేసేవాళ్ళు అసలు చేయడం మానేస్తారు. వారానికి 7 రోజులు 2 పూట్ల దేవాలయానికి వెళ్ళిరండి అంటే ఎట్లా తప్పించుకోవాలా దీన్ని అని చూస్తారు. ప్రతి శనివారం దేవాలయానికి వెళ్ళండి అంటే ప్రయత్నం చేస్తారు, వారానికి 1 రోజే కాబట్టి. ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు కొంచెంగా తక్కువగా ఉండాలి, స్పెసిఫిక్గా ఉండాలి. మొదలు పెట్టేటప్పుడు తక్కువగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నిదానంగా మొదలు పెడితే భగవంతుడే తన శక్తితో వాళ్ళని క్రమంగా తన వైపు తిప్పుకోవచ్చు. భగవంతుడు సృష్టిని ఎలా చేస్తారు అని ఒకరు అడిగారు. దానికి జవాబు చెప్పాలి. ఎలా చెప్పాలి? మూల ప్రకృతి, మహాన్, ఇంద్రియాలు, పంచభూతాలు వీటన్నిటిని సృష్టిస్తాడు అని చెప్పాలి. అలా కాకుండా ఆయన దేన్నైనా సృష్టిస్తాడు, దాంట్లో ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది అని జవాబు చెప్పకూడదు. అలా చెప్పినప్పుడు ఆ జవాబు పిల్లల మనసుకు పట్టదు. అలాగే మీరు దానం చేయాలి, ధర్మం చేయాలి, అది కుటుంబానికి మంచి చేస్తుంది అంటే అంత స్పష్టంగా అర్థం కాదు. హఠాత్తుగా దానం అంటే ఏం చేయాలి, ధర్మం అంటే ఏం చేయాలి అని గందరగోళంలో పడతారు. వేదాలలో దాన ధర్మాల గురించి చెప్పారు అన్నప్పుడు వేదాల్లో ఉన్నదాన్ని కొంచెం వివరంగా, కొంచెం సులభంగా అర్థమయ్యేట్టుగా 1-2 విషయాలు కొంచెం కథతో చేర్చి చెప్పాలి. అప్పుడు అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక బావి తవ్వించాలి, తవ్విస్తే ఎంతోమందికి దాహం తీరుస్తుంది. ఆవుకు గడ్డి వేయాలి, భక్తులకు కైంకర్యం చేయాలి, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. అట్లా చెప్పినప్పుడు ఏం చేయాలో వినేవాళ్ళకి అర్థమవుతుంది. ఉత్త స్టేట్మెంట్గా కాకుండా అది ఎవరు చేశారు, దాని ఫలితం ఏమిటి అనే కథలు కూడా చెప్తే ఇంకా బాగా మనసులో నాటుకుంటుంది. పాప కార్యాలు చెయ్యొద్దు అంటే ఏది పాపం అని ముందు తెలియాలి కదా. కాబట్టి ఒకరు చేసే పనులను ఒక రోజంతా అబ్జర్వ్ చేసి వాటిలో పుణ్యకార్యాలు, పాపకార్యాలు లిస్ట్ చేసి దానికి ఆధారమైన గ్రంథాలు తీసి చూపించి వాటిని సరి చేసుకోమని చెప్పాలి. ఇదిగో ఈ గ్రంథం ప్రకారం నడుచుకోవాలి అంటే అప్పుడు వాళ్ళు ప్రవర్తనను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా జనరల్గా ఇది పాపం అన్నామంటే దాన్ని వాళ్ళు ఒప్పుకోరు. అలా చేయడం తప్పు కాదు అని అనుకుంటారు. వాళ్ళ మనసుకు అది సరిగానే కనపడుతుంది. పైగా వాళ్ళ దగ్గర మన మాట కూడా పోతుంది, వాళ్ళకు మన మీద గౌరవం కూడా పోతుంది. దానికంటే ఈ పని చెయ్యి అని చెప్పాలి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువు అని చెప్పాలి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవమన్నప్పుడు ఏ పుస్తకం చదవాలి, ఏ అధ్యాయం చదవాలి అని కూడా వివరంగా చెప్పాలి, నిదానంగా చెప్పాలి. ఒక్కసారిగా ఎక్కువ పని చెప్పకూడదు, ప్రశాంతంగా చెప్పాలి. ఒక్కసారిగా ఎక్కువ చెప్తే వాళ్ళు మళ్ళీ తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు.
మళ్ళీ మళ్ళీ మెల్లగా చెప్పాలి, ఓపికగా చెప్పాలి. ఒకసారి చెప్పగానే వాళ్ళు వస్తారని కూడా మనం ఎదురు చూడకూడదు. రాకపోవచ్చు, కానీ మనమే ఓపికగా చెప్పాలి, స్పెసిఫిక్గా చెప్పాలి. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం మొదలుపెట్టారంటే క్రమంగా అది అలవాటు అవుతుంది. భగవంతుడి కృప కూడా ఉన్నప్పుడు అది ఇంకా ప్రవర్తమానం అవుతుంది. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.